ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ద్వితీయోపదేశ కాండం నుండి 11వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చదవబడిన వాక్యంలో నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అనే మాటను మనము ఈరోజు అనుదిన వాక్యాంశంగా తీసుకుందాం. ఈ 2024వ సంవత్సరంలో చివరి రోజు డిసెంబర్ 31వ తారీఖు. గడిచిన కాలమంతా 365 రోజులు దేవుడు తన యొక్క అత్యున్నతమైన ప్రేమతో మనలను, మన కుటుంబాన్ని సంరక్షించారు. ఆయన దయగల కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద, మన దేశం మీద ఉన్నది కాబట్టే మనం ఈరోజు క్షేమంగా, సంతోషంగా దేవుని స్తుతించుకోగలుగుతున్నాం. ఈ చివరి రోజున గడిచిన కాలమంతా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలతో దేవుని స్తుతిస్తూ నూతన సంవత్సరంలో దేవుని కృపా కనికరముతో మనం ప్రవేశిస్తున్నాం. దేవుని కనులు మన మీద ఈ సంవత్సరం ఎలాగైతే ఉన్నావో రాబోయే సంవత్సరంలో కూడా హెచ్చుగా ఆయన దయగల కన్నులు మన మీద ఎప్పుడు ఉంటూ మనల్ని చూస్తూ మనల్ని సంరక్షించాలంటే మనలో ఏముండాలి? వాక్యం చెప్తుంది, నీతిమంతుల మీద ఆయన కంటి చూపు ఉంటుందట. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని యొక్క దయగల దృష్టి మన మీద పడాలి అంటే, ఆయన చెవులు మన విజ్ఞాపనలకు ఒగ్గి ఉండాలి అంటే, మనలో దేవుడు కోరుకుంటున్నది నీతి యథార్థతలు. నీతి లేకుండా, యథార్థత లేకుండా ఆయన యొక్క అటెన్షన్ని, ఆయన యొక్క దృష్టిని మనం, ఆయన యొక్క దయగల చూపును మనం పొందుకోలేము. కాబట్టి రాబోయే సంవత్సరంలో ఇంకా నీతిగా, ఇప్పుడు ఏమైతే నీతి కలిగి ఉన్నామో ఈ నీతి కంటే ఇంకా హెచ్చైన నీతిగా మనం ఉంటే దేవుడు మన జీవితంలో నూతన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడమే కాదు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలను కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇశ్రాయేలీయులతో అంటున్నాడు దేవుడు, మీరు బబులోను దేశానికి చెరగా కొనిపోబడ్డారు, బాధపడద్దు. నా కంటి చూపు మీ మీద ఉంచుతాను. నా దయగల చూపు ఎప్పుడైతే నీ మీద ఉంటుందో, మీరు ఏ దేశాన్ని అయితే మీరు విడిచిపెట్టుకుని వెళ్ళవలసి వచ్చిందో క్షేమంగా మరలా ఆ దేశాన్ని నేను మిమ్మల్ని తీసుకొస్తానంటున్నాడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. దేవుని దృష్టి దేనికట? మేలు కలుగుటకై వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభువా, పోగొట్టుకున్న వాటిని మేము పొందుకొనిలాగున, క్రొత్త సంవత్సరంలో నీ నూతన ఆశీర్వాదాలు మేము పొందుకొనిలాగున, నీ దృష్టి మా మీద ఉండులాగున, మేము నీతిగాను యథార్థంగాను అయా నీ వాక్యాన్ని అనుసరించి, నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దు ప్రభువా అని దేవుని అడుగుదాం. ఈ చివరి దినమున ఈ సంవత్సరంలో ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం, ప్రభువులో ఆనందిద్దాం. చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ అడుగుదాం. మనల్ని మనం శుద్ధి చేసుకున్న హృదయాలతో, నూతన హృదయాలతో, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయకూడదు. పోస్తే ఏమవుద్దట? ఆ యొక్క ద్రాక్ష తిత్తులు పగిలిపోతాయి. దేవుని క్రొత్త ఆశీర్వాదం అనే నూతన సంవత్సరము మన హృదయంలోకి రావాలి అంటే మన హృదయం నూతనపరచబడాలి. క్రొత్తగా మార్చబడిన హృదయాలతో నూతన ఆశీర్వాదకరమైన సంవత్సరం 2025వ సంవత్సరాన్ని మనం హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. అప్పుడు దేవుడు నూతన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ నూతన ఆశీర్వాదాలు అనుభవించే భాగ్యం ఇస్తాడు. అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుని మందిరాల్లోకి వెళ్ళి, అయ్యా
నీ మంచితనము, నీ కృప మా మీద ఇంతవరకు ఉంచినందుకు మేము ధన్యులమయ్యా, మీకు రుణపడి ఉన్నామయ్యా. రాబోయే సంవత్సరమును కూడా మాకు నీ యొక్క మంచితనంతో నింపు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. భక్తుడైన సొలొమోను ఆయన మందిరములో ఉండి ప్రార్థన చేశాడు, అయ్యా నీ దృష్టి ఎప్పుడూ ఈ మందిరం మీద ఉంచు ప్రభు అని. దేవుడు అంటున్నారు, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనములో, అతనితో ఇలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవునికి స్తోత్రం. మన సంఘాల్లో కూడా అటువంటి గొప్ప ప్రార్థన, హృదయాలను ఆత్మలను కుమ్మరించుకునే ప్రార్థన మన సంఘాల్లోనూ జరిగినప్పుడు అప్పుడు ఏముంటుంది తెలుసా, మన సంఘం మీద కూడా దేవుని దృష్టియు దేవుని మనస్సును మనపై, మన సంఘాలపై, మన దేశంపై ఉంటుంది. అప్పుడు ఏ ఏ కాలాల్లో ఏ ఏ ఆశీర్వాదాలు కావాలో దేవుడు సమృద్ధిగా మనకిస్తాడు. దివారాత్రులు మనం సంరక్షించి మనలను, మన కుటుంబాన్ని కాపాడుతారు. కాబట్టి అయ్యా, రాబోయే సంవత్సర కాలం అంతట్లోనూ కూడా నీ కృపాక్షేమం మా మీద ఉండేలాగున గడిచిన ఈ సంవత్సరంలో నువ్వు చేసిన మేళ్లకు అయ్యా కృతజ్ఞతలు, అయ్యా నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తూ మా పాపములను ఒప్పుకొని క్షమాపణ కోరుతూ మమ్మల్ని నీవే నూతనపరిచి నీ నూతన ఆశీర్వాదకరమైన సంవత్సరంలో నడిపించి ప్రభు అని దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఆ నూతన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన సంవత్సరం 2025వ సంవత్సరంలో దేవుడు ఆయన మంచితనాన్ని, ఆయన కృపను, ఆయన యొక్క దయగల చూపును మన మీద హెచ్చుగా ఉంచి మనలను, మన ఇంటిల్లపాది సమస్తాన్ని, మన సంఘములను, మన దేశాన్ని, నిత్యము మనం ప్రార్థిస్తున్న యెరూషలేమును సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు, దయగలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు, కృపగల పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. గడిచిన కాలం అంతటిలో 1 కాదు 2 కాదు అనేకమైన అద్భుతాలతో మా జీవితాలను రక్షించి కాపాడినందుకు మా కుటుంబస్తులను, మా చేతి పనులను, మా యొక్క సంఘాలను, మా సంస్థలను, మా పరిచర్యలను, మా యొక్క సమస్తమును సంరక్షించి కాపాడినందుకు వందనాలు ప్రభువా. మరి ఈ యొక్క చివరి దినములో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. గత కాలంలో చేసిన మా పాపములన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీ శక్తి ద్వారా నీ కృపను పొందుకొని రక్షింపబడి విమోచింపబడే జీవితం మాకు దయచేయండి తండ్రి. నూతన సంవత్సరము నూతన హృదయముతో, నూతన ఆత్మతో మమ్మల్ని నింపి నీ నూతన ఆశీర్వాదాలతో మనం తృప్తిపరచమని మహిమ, ఘనత, ప్రభావమును మీకే ఆపాదించుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. బాగా ప్రార్థనలో గడపండి. ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. God be with us. Amen.